సో అంటే ఇప్పుడు బ్రెయిన్ చిన్న మెదడు పెద్ద మెదడు అని చెప్పడం జరిగింది. సో అంటే ఒక మెదడు ఖరాబ్ అయిపోయిన అంటే పాడైపోయిన తర్వాత కానీ లేకుంటే చితికిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఇంకో బ్రెయిన్తో మనం ఏదన్నా పనులు చేసుకోగలం అంటే మనకు స్పృహ ఉండడం కానీ గుర్తించడం కానీ ఇవి జరుగుతాయి. అంటే దట్స్ ఆల్సో లిటిల్ కాంప్లెక్స్ అండి. ఓకే. ఇప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అని కాదు. ఇప్పుడు ఒకసారి మీకు ఎప్పుడైనా స్ట్రోక్ అయింది లేదా మనకి ఏదైనా యాక్సిడెంట్ అయింది, దీంట్లో 2 ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, ఏ పార్ట్లో స్ట్రోక్ అయ్యి చనిపోయిందో దాని ఫంక్షన్ అయితే పోతుంది, కానీ అక్యూట్ ఫేస్ ఇమీడియట్ ఫేస్లో ఏంటంటే దాని చుట్టూ వాపు కూడా ఉంటుంది. మనకి ఎట్లయితే ఒక చోట చిన్నగా కట్ అయింది అనుకోండి, ఈ కట్ అయ్యేది ఇంతే కానీ వాపు ఇంత మొత్తం వస్తుంది కదా. అలాగే బ్రెయిన్ లోపల కూడా ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, రిమైనింగ్ వాపు ఉన్న ఏరియా అంతా కూడా ఫంక్షన్ డౌన్ అవుతుంది. సో మనం ట్రీట్మెంట్ తీసుకున్నాక ఆ పార్ట్ ఆఫ్ ద ఏదైతే వాపు ఉంటుందో అది రికవర్ అయిపోతుంది. సో ఎంతో కొంత డెఫిసిట్ ఎక్కడైతే డ్యామేజ్ అయిపోయిందో అది ఉండిపోతుంది. అది ఫిజియోథెరపీతో ఏమవుతుందంటే ఆ ఫంక్షన్ని రిమైనింగ్ బ్రెయిన్ టిష్యూ నేర్చుకుంటుంది. నేర్చుకుని మెల్లగా రీహాబిలిటేషన్ తోటి రికవర్ అవుతారు. కానీ ఎంతో కొంత కంప్లీట్ నార్మల్ అయ్యే అవకాశం అనేది మనం కోల్పోతాం ఇంకా. అంటే ఒక 100% పనిచేసేది ఒక 70% పనిచేసే విధంగా అవుతారు.